ఏఎంహెచ్ అంటే ఏంటి? ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్. దిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఓవరీలో కొన్ని ఫాలికల్స్ ఉంటుంది అండ్ ఫాలికల్స్ నుంచి ఇది రిలీజ్ అవుతుంది. సో యూజువలీ ఎక్కువ ఫాలికల్స్ ఉన్నప్పుడు ఏఎంహెచ్ వాల్యూను ఎక్కువ ఉంటుంది. సో అమ్మాయికి ఇప్పుడు ఏజ్ బిట్వీన్ 20 to 30 years ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ఎగ్స్ ఉంటుంది. అదే అమ్మాయికి ఏజ్ ఇప్పుడు 30-35 దాటిన తర్వాత ఫాలికల్ నంబర్స్ తగ్గనికి స్టార్ట్ అవుతుంది. సో యాజ్ ద ఫాలికల్ నంబర్స్ డిక్రీస్ ఏఎంహెచ్ వాల్యూను తగ్గుతుంది. సో ఇండైరెక్ట్గా మీరు ఏఎంహెచ్ ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ అది చేయించుకున్నప్పుడు మీ ఎగ్ రిజర్వ్ తెలుస్తుంది అండ్ బేస్డ్ ఆన్ ద ఎగ్ రిజర్వ్ మేము పేషెంట్స్ని కేటగరైజ్ చేస్తాము. ఇప్పుడు ఏఎంహెచ్ వాల్యూ మోర్ దెన్ 4 ఉన్నప్పుడు దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్టిలిటీ, ఇట్ కెన్ ఇండికేట్ ఈవెన్ పీసీఓడి. బట్ ఏఎంహెచ్ ఇప్పుడు 1 to 3 రేంజ్లో ఉందంటే అది యూజువల్లీ ఇండికేట్స్ నార్మల్ ఫర్టిలిటీ. ఏఎంహెచ్ 1 కింద తక్కువ అవుతూ దట్ ఇండికేట్స్ లోవర్ ఫర్టిలిటీ, లోవర్ ఎగ్ రిజర్వ్. అండ్ ఏఎంహెచ్ వాల్యూ లెస్ దాన్ 0.5 ఉన్నప్పుడు ఇది చాలా తక్కువ ఫర్టిలిటీ అండ్ వాళ్ళకి యూజువల్లీ ప్రెగ్నెన్సీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి. బికాస్ వన్స్ ద ఏఎంహెచ్ గోస్ బిలో 0.10 దట్ ఇండికేట్స్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్. యూజువల్లీ అమ్మాయి వాళ్ళకి ఇప్పుడు 40-45 yearsకి మెనపాస్ వస్తుంది. అదే అమ్మాయి బిలో 40 ఏఎంహెచ్ వాల్యూ 0కి వెళ్ళిపోతే దట్ ఈస్ ప్రిమెచ్యూర్ ఫెయిలియర్ అండ్ దీస్ పేషెంట్స్ సమ్టైమ్స్ విల్ నాట్ బీ ఏబుల్ టు గెట్ ప్రెగ్నెంట్. వాళ్ళ సొంత ఎగ్గుతో ప్రెగ్నెన్సీ రాదు. సో దే మే నీడ్ ఎగ్ డొనేషన్ ప్రోగ్రామ్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక అమ్మాయికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యర్ ఏజ్ ఏఎంహెచ్ వాల్యూను మానిటర్ చేసుకొని ఇట్ ఈస్ బెటర్ టు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ సో మచ్.